వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగి వేమన బోధనలు నేటికి దారి చూపుతున్నాయి. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్. జనవరి 18న యోగి వేమన జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమని, అవి సులభంగా అర్థమయ్యేలా ఉండడంతో నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. అందుకే వేమన బోధనలు కాలాతీతంగా నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాసరావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గురువారెడ్డి, పాఠశాల విద్యార్థులు, అధికారులు తదితరులు ఉన్నారు. సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాజమండ్రిలో చదువుతున్న 7వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు. ఈరోజు వేమన జయంతి సందర్భంగా వేమన శతకంలోని నాకు నచ్చిన ఒక పద్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొలువ కాదు, విత్తనంబు మరియు వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, పెద్ద మనసుతో చిన్న పనినైనా చేస్తే పెద్ద ఫలితం కలుగుతుంది. అందువల్లనే పెద్ద పని చెట్టు కూడా చిన్న విత్తనమే కాస్తుంది కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరాము. ఇక్కడున్న పెద్దలందరికీ నా సరిపోటి వందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరామ్. నా పేరు డి శ్రావణ్. నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమహేంద్రవరంలో 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు వేమన జయంతి సందర్భంగా నాకు నచ్చిన వేమన శతక పద్యం నుండి ఒక పద్యం మీకు తెలియజేస్తున్నాను.